जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी का नायकत्व वर्धिल्लाలి सोनिया गांधी नायकत्व वर्धिल्लाలి श्रीराम गांधी नायकत्व वर्धिल्लाలి जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी లో సంతనోతులపాడు నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా పసుమర్తి సుధాకర్ గారు ఇటీవలనే శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 9వ తేదీ ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఆ రోజు చేమకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు, జాతీయ నాయకుల విగ్రహాలకు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి J&M కన్వెన్షన్ హాల్లో మరి పదవీ బాధ్యతల స్వీకారం, ప్రమాణ స్వీకార సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీ అందరికీ తెలుసు, ఈ బాపట్ల పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేంద్ర మాజీ మంత్రి వర్యులు, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్నే నియమితులైనటువంటి జేడి శీలం గారు, అలాగే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా సంబంధించి మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి గారు, అలాగే చీరాలగా మాజీ శాసనసభ్యులు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అత్యధిక ఓట్లు సాధించినటువంటి బాపట్ల జిల్లా DCC అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ గారు, అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యేంద్రబాబు గారు, అలాగే బాపట్ల పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నటువంటి విజయపాల్ గారు, గడ్డం విజయపాల్ గారు, ఆయన కూడా జనరల్ సెక్రటరీ బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జి. ఆయనతో పాటుగా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు శ్రీపతి ప్రకాశం గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఈదా సుధాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, అలాగే జిల్లా సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు అంటే 8 నియోజకవర్గాల సంబంధించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే అన్ని పార్టీకి సంబంధించినటువంటి వివిధ కేడర్లో పనిచేస్తున్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని అన్ని శ్రేణులు కలిసి వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగానే ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమీక్షా సమావేశంలో ప్రకాశం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, మండల కమిటీల ఏర్పాటు, అలాగే గ్రామ కమిటీల ఏర్పాటు, దీని మీద కూడా చాలా స్పష్టంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఒక వర్క్షాప్ లాగా అందరికీ బాధ్యతలు కూడా, ఎందుకంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని జిల్లా కమిటీ నుంచి పరిశీలకులుగా నియమించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని మరి మండల కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీనికి మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మొదటగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలన్న DCC అధ్యక్షులు సైదా గారికి, SSL అధ్యక్షులు మన్యం ప్రసన్నరాజు గారికి, అలాగే తుమ్మల సుబ్బారావు గారికి, మండల ప్రెసిడెంట్కి, సిటీ ప్రెసిడెంట్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సంతనోతులపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తద్వారా రేపు 9వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి మరి నేను పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి
నన్ను ఆశ్రయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.